కలకత్తాలో జరిగిన యథార్థ ఘటన చెప్తున్నానండి. ఆకుకూరలు మనం తీసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలండి. మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పడితే దానివల్ల పిల్లల ప్రాణాలకే ముప్పు వచ్చిందండి. ఆ పిల్లలిద్దరూ ఆ పాము అందులో ఉండిపోయిందండి ఆకుకూరలోని. ఆ కోసినప్పుడు అది బయటికి రాలేకపోయింది. కట్టాక తెచ్చారండి, అది అమ్మలేకపోయారండి. ఇది అమ్మేలోగా ఈ లోపల అది ఏంటంటే అండి, ఇది కొని తెచ్చారండి. వీళ్ళు బాగు చేయలేక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారండి. పెడితే దానివల్ల ఆ పాము పిల్ల ఫ్రిడ్జ్లో బయటకు వచ్చండి. మొత్తం కూరల మీద మనం మూటలు కొంతమంది పెట్టమండి సరిగ్గాని. ఆ నోరు అందులో పెడతా నా పిల్లలకి ఆ కూర పెట్టి స్కూల్కి పంపారండి. పంపితే ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ నొరగలు కక్కుకుంటా పోయారండి. దానివల్ల మీరు ఆలోచించండి. అందుకని మన ఆకుకూరలు కొన్నామంటే చాలా శ్రద్ధ వహించాలండి. ఆ తర్వాత మనం ఆకుకూరలు శుభ్రం చేయటం ఒక ఎత్తండి, ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకుంటాం ఎలా పెట్టుకోవాలి, తెచ్చే మీద డ్యూటీ శాతం పడతే కదండి. ఇది ఈ విధంగా చెయ్యాలని నేను చెప్పదలుచుకుని. నిజం జరిగిందండి. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలండి. అందులో వాళ్ళు మచిలీక కూర ఎక్కువ వండుకుంటారు కదా, చేపల కూర అండి. అది పెడితే ఆ చేపల కూర వాళ్ళు పిల్లలిద్దరూ స్కూల్లో తిని నొరగలు కొక్కుకుంటుంటే ఇంటికి కౌరెడితే వెళ్ళారు. ఏం తిన్నారు, ఏం పెట్టారని స్కూల్ వాళ్ళని అడిగితే మేమేం పెట్టలేదు, భోజనం చేశారు, ఇలాగ అయిందని చెప్పారండి. ఇది ఏమీ కల్పితం కాదండి, నిజంగా జరిగిన ఘటన నేను చెప్తున్నానండి. ఇది కలకత్తాలో ఆకుకూరలు తెచ్చి ఇలాగ అయిందండి. దీన్ని ఈ విధంగా చెప్పాలనిపించి ఎప్పటి నుంచో చెబుదాం అనుకుంటున్నానండి. ఆ టైం వచ్చేసరికి మర్చిపోయి ఇంకోటి చెప్తున్నాను. ఆకుకూరలు అంతకు తీసుకున్నామంటే అందులో పురుగు పుట్ట ఉంటాయి. కొంచెం ఉప్పు వేసి, మన కరోనా రావటం మంచిదైందండి. ఉప్పు వేసి నీటిలో ఒక అరగంట నానిచ్చి అంటే కట్టిప్పేయాలండి. ఇప్పకపోతే అందులో పురుగులు ఉండొచ్చు, పుట్టలు ఉండొచ్చు అండి. అవి కూడా ఆ పాము వల్ల ఆ పిల్లలు ఇద్దరు పాపం, ఒక ఆడపిల్ల మగపిల్లండి ఇద్దరు. ఇది నిజం జరిగిన సంఘటన అండి. ఏదో మిమ్మల్ని ఇది చేయటానికి నేను చెప్పట్లేదండి, యథార్థ కాదని చెప్తున్నానండి ఇది. అందుకని ఆకుకూరలు తీసుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కూరల మీద మూతలు బాగా పెట్టుకోమని నేను దీనికి ఉద్దేశం చెప్పటం అండి, ఇంకేమీ కదండి.